ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము పరిశుద్ధాత్మ అభిషేకము, హోలీ స్పిరిట్ అనాయింటింగ్. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును ఘనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీవిచ్చిన వాక్య ధ్యానాంశమును బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనువని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం అనే వాక్య ధ్యానాంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇక్కడ ప్రస్తుత కాలంలో గనక మనము ఉన్నటువంటి కొన్ని సంఘాలను జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మను గురించి సంపూర్ణమైన అవగాహన లేని సంఘాలు కూడా ఎప్పటికీ ఉన్నాయన్న వాస్తవాన్ని గమనించాలి. కొన్ని సంఘాలు ఎప్పటికీ పరిశుద్ధాత్ముడు లేడు, వరాలు లేవు, అద్భుతాలు లేవని వాదిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతము మనం జీవించుచున్న కాలము పరిశుద్ధాత్మని కాలమే. ఈ అంచె దినాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలముగా యుగముగా మనము ఖచ్చితంగా చెప్పవచ్చున. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచవ్యాప్తంగా బహుబలముగా తన ఆత్మను కుమ్మరిస్తూ అనేకులను క్రీస్తు వైపుకు మళ్లిస్తూ ఉన్నారు, జీవ మార్గాన్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేవాడు లేరు, తర్వాత వరాలు లేవు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు అనేటువంటి ఆ యొక్క బోధలు నమ్మవద్దు. ఇప్పుడు మనమున్నది పరిశుద్ధాత్మ దేవుని కాలంలోనే, ఆయన నడిపింపులోనే ఈ కాలంలో మనం నడిపించవలసినదిగా దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం చక్కగా జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను అని రాయబడి ఉన్నది. ఇక్కడి వాక్య భాగాన్ని గనక స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఈ మాటలు ఎవరితో మాట్లాడుచున్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియ శిష్యులతో మాట్లాడుతున్న మాటలు. యేసయ్య శిలువలో మరణించి 3వ రోజున లేచి 40 దినాలు భూమి మీద శిష్యుల మధ్య జీవించి తర్వాత తండ్రి యొద్దకు పరలోకానికి ఆరోహణమయ్యేటువంటి ఆ యొక్క సందర్భంలో ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో పలుకుతున్న మాట, ఆల్రెడీ అంతకుముందు శిలువలో మరణించడానికి ముందు పరిశుద్ధాత్మను తండ్రి యొద్ద నుండి మీ కొరకు నేను పంపిస్తాను, ఆయన మీతో ఉండును, మీలో నివసించును అని యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాల్లో ఆ యొక్క యేసయ్య శిష్యులతో మాట్లాడడం జరిగింది. నేను వెళ్ళాక మిమ్మల్ని ఆదరించడానికి, బలపరచడానికి, సర్వసత్యంలో కూడా నడిపించడానికి మీ కొరకు ఒక ఆదరణకర్తను, సత్య స్వరూపిగా ఆత్మను తండ్రిని వేడుకొని తండ్రి యొద్ద నుండి మీకు పంపిస్తాను అని ఆ రోజున దేవుడు శిష్యులతో వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు లూకాసు వార్త 24:49 వచనంలో యేసయ్య ఆరోహణమవుతూ శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనంటే,
నేను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీరు పొందుకునేంత వరకు నా సన్నిధిలో కనిపెట్టుకొని ఉండండి అని చెప్పారు. మరలా నేను పంపబో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని యేసే చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ వాక్య భాగంలో స్పష్టంగా రెండు ఆ యొక్క విషయాలను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటాము, ఒకటి. రెండవదిగా మనము క్రీస్తు సాక్షులముగా మార్చబడతాము, క్రీస్తు వలె మార్చబడతాము అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా గొప్ప ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించాలి. ఈ అంచె దినాలలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలన్నది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశమై ఉన్నది. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారానే మనము పరలోకానికి చేర్చబడతాము. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో యేసయ్య అంటున్న మాటలు ఏమిటి అని అంటే, అక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు ఈ విధంగా ఉంటాయి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని స్పష్టంగా యేసయ్య మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ బాప్తిస్వాన్ని రెండు రకాలుగా చెప్పడం జరిగింది. ఒకటి నీటి బాప్తిస్వము, రెండు పరిశుద్ధాత్మ బాప్తిస్వము. నీటి బాప్తిస్వము ఒక వ్యక్తి మారు మనసు పొందినాక యేసు క్రీస్తు నిజరక్షకునిగా అంగీకరించి పొందుకునేదే నీటి బాప్తిస్వం. ఈ నీటి బాప్తిస్వాన్ని ఈ లోకంలో ఉన్న పాస్టర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే నీటి బాప్తిస్వం ఆ నిర్ణయం అనేది ఎవరికే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మారు మనస్సు పొందాలి, పాపములు ఒప్పుకోవాలి, యేసును నిజరక్షకుని హృదయమందు విశ్వసించాలి, దాని నోటి ద్వారా ఒప్పుకుంటూ నీటి బాప్తిస్వం పొందాలి. ఆ నీటి బాప్తిస్వమే రక్షణ, ఆ నీటి బాప్తిస్వమే క్రీస్తు రక్తంలో కడగబడటం, ఆ నీటి బాప్తిస్వమే నూతనముగా జన్మించడం, ఆ నీటి బాప్తిస్వమే క్రొత్తగా జన్మించడం, నూతన సృష్టిగా మార్చబడడం, పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం, క్రీస్తు సంబంధులుగా, క్రీస్తు పౌరులుగా, పరలోక సంబంధులుగా మార్చబడడం. నీటి బాప్తిస్వం పొందితేనే పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు లిఖించబడుతుంది. జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వారు మాత్రమే పరలోకంలో చేర్చబడతారు అని ప్రకటన గ్రంథంలో పలుచోట్ల రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, అయితే పరలోక రాజ్యానికి మనం ప్రవేశించాలి అని అంటే నీటి మూలంగా జన్మించాలి, నీటి బాప్తిస్వం పొందాలి, రెండవదిగా పరిశుద్ధాత్మ బాప్తిస్వాన్ని కూడా పొందాలి. అయితే మనము యేసుని నిజరక్షకునిగా అంగీకరించి మన పాపములు ఒప్పుకొని నీటి బాప్తిస్వం పొందినప్పుడు జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుతుంది. అంత మాత్రమేనా? ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి శ్రమలు, శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ జయించి పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలి, జీవ మార్గంలో ప్రయాణం చేయాలి అని అంటే నీటి బాప్తిస్వం పొందితేనే సరిపోదు, పరిశుద్ధాత్మలో కూడా బాప్తిస్వం పొందాలి. అయితే నీటి బాప్తిస్వం ఈ లోక పాస్టర్స్ ఇస్తారు, దేవుని సేవకులు మనకిస్తారు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ బాప్తిస్తాన్ని, పరిశుద్ధాత్మ అనే ఉచితమైన వరాన్ని అనుగ్రహించేది దేవాతి దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే, తండ్రి దేవుడే నన్న వాస్తవాన్ని గమనించాలి. కాబట్టి నీటి బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవటం అతి ప్రాముఖ్యమైన విషయంగా భావించాలి. అయితే అసలు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే దాన్ని ఈ విధంగా అర్థంగా మనము చెప్పవచ్చు. పరిశుద్ధాత్మతో నింపబడుట, అభిషేకం అనంటే నింపబడుట అని అర్థం. పరిశుద్ధాత్మ అభిషేకం అనంటే పరిశుద్ధాత్మతో నింపబడుట, ఆత్మ పూర్ణులుగా మలచబడుట అని
అర్థం చేసుకోవాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే పరిశుద్ధాత్మ అభిషేకము ఎలా అనుగ్రహించబడుతుంది, ఎలా దానిని మనం పొందుకొనగలుగుతాము అని కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఇంతకుముందే చెప్పాను ఏమని అంటే, ప్రతి ఒక్కరూ యేసు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువే లోకానికి శరీరధారిగా వచ్చారు. దేవుడే శరీరధారిగా లోకానికి యేసుక్రీస్తులాగా వచ్చారు. ఆయనే శిలువ మానుపై సమస్త మానవాళి పాపముల నిమిత్తం చనిపోయారు. ఆయన మాత్రమే 3వ రోజున తిరిగి లేచిన మృత్యుంజయుడు. కాబట్టి ఆయన ఏకైక దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే నా రక్షకుడు. ఆయన ద్వారానే పరలోకంలోనికి చేర్చబడతాము అన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. గ్రహించిన వారు నీటి బాప్తిస్మం పొందాలి. యేసుని విశ్వసించడమే కాదు, నీటి బాప్తిస్మం పొందాలి. నీటి బాప్తిస్మం పొందితేనే నువ్వు నిజమైన క్రైస్తవుడవు, క్రైస్తవురాలవు అని పిలువబడతావు. అలాగే నీటి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మనే వరమును దేవుని యొద్ద నుండి పొందుకోవాలి అన్న వాస్తవాన్ని రోజున గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది దేవుడే అనుగ్రహించేది. అయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు ప్రజలతో బోధిస్తున్న బోధ ఎలా ఉన్నది? పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఏవో తెల్లోళ్ళ కోసమో, పేదవారి కోసమో, ఇంకా కొంతమంది కోసమో ఈ లోకానికి శరీరధారిగా రాలేదు. ఆయన భూప్రపంచానికి సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త, సర్వాధికారి, సమస్త మానవాళికి దేవుడు, నిన్ను నన్ను సృజించినటువంటి నిజమైన దేవుడు ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తము సిలువలో మరణించారు. ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు మాత్రమేనన్న వాస్తవాన్ని రోజున గమనించాలి. కాబట్టి పేతురు ఇక్కడ మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున మారు మనస్సు పొంది నీటి బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు? నీటి బాప్తిస్మం పొందిన తర్వాత. అది మారు మనస్సు పొందిన వ్యక్తులే నీటి బాప్తిస్మం పొందాలి. పాపములను ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకొనే నీటి బాప్తిస్మాన్ని పొందాలి. హృదయమందు యేసును నిజ దేవుడిగా విశ్వసించే నీటి బాప్తిస్మం పొందాలి. ఏదో నామకార్థంగా చేయకూడదు. అయితే బైబిల్లో స్పష్టంగా రాయబడినది, ఒక వ్యక్తిని మారు మనస్సు పొందేలా చేయాలన్నా, ఒక వ్యక్తి బాప్తిస్మం వైపు తమ హృదయాన్ని త్రిప్పాలన్నా, ఒక వ్యక్తిని దేవుని వైపు మళ్లించాలన్నా, ఒక వ్యక్తి యేసే దేవుడు అని ఒప్పుకోవాలన్నా, ఈ లోకంలో ఏ శక్తి, ఏ వ్యక్తి ద్వారా, ఏ భక్తుని ద్వారా కానే కాదు, సాధ్యం కాదు. కేవలము పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలననే ఈ కార్యం జరుగుతుంది అన్న వాస్తవాన్ని గమనించాలి. నీవు మారు మనస్సు పొందిన, నీటి బాప్తిస్మం పొందిన, యేసు నిజమైన దేవుడని నువ్వు గ్రహించగలిగి విశ్వసించిన, అది నిన్ను బట్టి కాదు సుమా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా, ఆయన శక్తి ద్వారానే నీవు నేను యేసే దేవుడని గ్రహించగలుగుతాం, విశ్వసించగలుగుతాము, మారు మనసు పొంది బాప్తిస్మం పొందగలుగుతాం. బాప్తిస్మానికి నడిపించేది, ప్రోత్సహించేది, బలవంతం చేసేది పరిశుద్ధాత్మ దేవుడే నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరైనా నీతో మాట్లాడవచ్చు, రక్షణలోనికి రమ్మని, బాప్తిస్మం పొందమని, కానీ మాట్లాడుతుంది వారు కాదు, కానీ వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ నేను ఆ మార్గంలో నడిపిస్తుంటారు. కాబట్టి ఇది ఆజ్ఞ. ప్రతి ఒక్కరి లోకంలో యేసును అంగీకరించాలి, బాప్తిస్మం పొందాలి అన్నది ఒక ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞకు విధేయత చూపితేనే నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడుతుంది. అలాగే బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందాలన్నది కూడా ఒక ఆజ్ఞ. బాప్తిస్మము పొందాలి, పరిశుద్ధాత్మని వరాన్ని పొందాలన్నవి ఆజ్ఞలు.
అది దేవుడే స్వయంగా చెప్పినటువంటి ఆజ్ఞలు. ఈ 2 ఆజ్ఞలకు విధేయత చూపితేనే, వీటిని మనం ఈ లోకంలో జీవించున్నప్పుడే పొందుకుంటేనే రేపు యేసు క్రీస్తు 2వ రాకడలో కానీ, లేదా శారీరకంగా ఈ లోకంలో మరణించినప్పుడు కానీ నీవు నేను పరలోక రాజ్యంలో చేర్చబడతాము. కాబట్టి రక్షణ లేని వారు రక్షించబడాలి. రక్షించబడిన వారు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలన్న వాస్తవాన్ని గమనించాలి. రెండవదిగా లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడే మాట్లాడుచున్నారు ఈ మాటలు. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. నీటి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవటానికి అర్హులు. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మని వరము కొరకు ప్రార్థన చేయాలి, తండ్రిని వేడుకొనాలి. నీవు గనక యథార్థంగా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ వరము కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇంకొక గొప్ప వాగ్దానం ఏమిటో తెలుసా? అంత్య దినాలలో మనకు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17-18 వచనాల ప్రకారం అంత్య దినాలలో మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అని దేవాతి దేవుడు ముందుగానే ప్రవచనాత్మకమైన వాగ్దానం చేస్తున్నారు. ఇప్పుడు మనం జీవించుచున్న కాలము అంత్య దినాలు. అంత్య దినాల ముగింపులో ఉన్నాం. యేసుక్రీస్తు 2వ రాకడకు ముందుగా మనం ఉన్నాం. ఏ క్షణమో ఏ గడియో దొంగవలే ఆయన రాకడ ఉంటుంది. మనం బ్రతికి ఉన్నప్పుడే ఈ ఆజ్ఞలకు లోబడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీది ఏ కులమైనా, నీది ఏ మతమైనా, నీవు ధనికుడివైనా పేదవారివైనా సరే, నీవు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, ఎంత జ్ఞానివైనా సరే, నీవు గనక యేసుక్రీస్తు నిజమైన రక్షకునిగా అంగీకరించకపోతే, నీటి బాప్తిసం పొందకపోతే, నీవు పాపివని దేవుని యొద్ద ఒప్పుకొనకపోతే, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడకపోతే, నీవు ఈ లోకంలో ఎంత ఘనుడవైనా కావచ్చు, నీకు పరలోక రాజ్యం లేదు. నీవు నిత్య నరకాగ్నికి చేర్చబడతావన్న సత్యాన్ని గమనించాలి. ప్రతి నాలుక యేసు నిజమైన దేవుడని ఒప్పుకునే గడియ రాబోతున్నది. ప్రతి మోకాలు యేసు నామమున వంగబడేటువంటి గడియ రాబోతున్నది. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ బ్రతుకు శాశ్వతము కాదు. పుట్టిన ప్రతి వ్యక్తి మరణించాల్సిందే. మరణించిన తర్వాత నరకము, నిత్య జీవము అనేటువంటివి 2 ఉన్నాయి. పరలోకానికి వెళ్ళాలంటే యేసును నిజ రక్షకునిగా అంగీకరించాల్సిందే. అంచె దినాలలో నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఈ అంచె దినాల్లో దేవుడు చేసిన వాగ్దానము చక్కగా స్పష్టంగా నెరవేర్చబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధాత్ముడు అల్లాడుచు ఉన్నారు. ప్రతి ఒక్కరిని తన ఆత్మ చేత అభిషేకిస్తూ వాడుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడటానికి చదువులు, సంధ్యలు, ఘనతలు, ఇంకా ఏ గొప్పతనం అవసరం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసును నిజరక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ వరం కొరకు ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు నీ స్థితిని చూడడు. కానీ నువ్వు ఆయనను అంగీకరించినందువలన, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన తన ఆత్మని అనుగ్రహిస్తారు. నువ్వు ఈ లోకంలో బలహీనుడిగా, ఎన్నిక లేనివాడిగా ఉన్నావా, ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నావా, అవేమి పట్టించుకోడు. పరిశుద్ధాత్మ చేత నిన్ను అభిషేకించి నిన్ను ఎన్నిక కలిగిన వ్యక్తిగా, యోగ్యమైనటువంటి స్థితిలో ఉన్న దేవుడిని నడిపిస్తారు. కాబట్టి అంచె దినాలలో ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మను కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరినైతే ప్రత్యేకించుకున్నాడో వాళ్ళనే తన ఆత్మ చేత అభిషేకించుకొని బలమైన కార్యాలు చేశారు. మోషే, దావీదు, యెఫ్తా, సంసోను, గిద్యోను, ఈ విధంగా ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళనే తన ఆత్మ చేత అభిషేకించుకున్నారు. ఈ అంచె దినాలలోనైతే క్రొత్త నిబంధన కాలంలో యేసు క్రీస్తు మన కొరకు చనిపోయాక
గొప్ప భాగ్యం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు కృప ద్వారా మనకు కలిగిన భాగ్యం ఏమిటో తెలుసా? రక్షణ మాత్రమే కాదు, ఆయన తన ఆత్మను ప్రతి ఒక్కరికి అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడమే కాదు, ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించి ఆయన వల్ల శక్తివంతమైన జీవితాలు మనం జీవించాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ అంచె దినాలలో, ఇప్పటి కాలంలో ఆయన ప్రతి ఒక్కరి మీద తన ఆత్మను కుమ్మరించాలని, ప్రతి ఒక్కరిని తన ఆత్మతో అభిషేకించి శక్తివంతులుగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మన అభిషేకాన్ని పొందుకోవడానికి మనం దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రార్థన చేయాలి అని అంటే, మేడగది మీద శిష్యులు మరికొంతమంది అనగా 120 మంది దేవుడు చేసిన వాగ్దానం కొరకు కనిపెడుతూ 10 రోజులు దేవుడు వాగ్దానం చేసి వెళ్ళారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేంత వరకు నా సన్నిధిని విడిచిపెట్టొద్దు, యెరూషలేములోనే ఉండండి, నా సన్నిధిలోనే ఉండండి, ప్రార్థనలోనే ఉండండి అని చెప్పగా వీళ్ళు యేసయ్య చెప్పినటువంటి వాగ్దానాన్ని విశ్వసించారు, ఆయనకి విధేయత చూపారు. పట్టుదలతో, విశ్వాసముతో, ఆసక్తితో, ఏక మనస్సుతో, ఎడతెగక ప్రార్థిస్తూనే ఉన్నారట పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకునేంత వరకు. వాళ్ళు ప్రయాస వ్యర్థం కాలేదు. 10 రోజులు యెరూషలేములోని మేడగది మీద పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండగానే 10వ రోజు అనగా యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయాక 50వ రోజున పెంతెకొస్తు పండుగ దినాన మేడగది మీద ఉన్నటువంటి 120 మంది మీదకి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్మ అగ్నిని వారి మీదకు రప్పించడం జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధాత్మగా మనలో నివసిస్తారు, మనతో ఉంటారు, మన మధ్య సంచరిస్తారు. ఆ మేడగదిలో ఉన్నటువంటి 120 మంది పరిశుద్ధాత్మను పొందుకోవడానికి గల కారణం ఏంది? వారు దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థనలోనే కనిపెడుతూ ఉన్నారు. విశ్వాసముతో, విధేయతతో, ఆసక్తితో, పట్టుదలతో, ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తన అగ్ని చేత అభిషేకించినట్లుగా అపోస్తల కార్యములు 2:2-4 చూస్తాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 1:14 వారు ఏ విధంగా కనిపెట్టుకొని ప్రార్థించారో అక్కడ రాయబడి ఉంటుంది. ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఏమి జరుగుతుంది? పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మని వరాన్ని మనం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకము మనకు అనుగ్రహించబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రారంభంలో చదువుకున్న మాటలే. అపోస్తల కార్యములు 1:8 యేసయ్య చెప్పిన మాట, శక్తిని పొందుకుంటాము, క్రీస్తు సాక్షులుగా మార్చబడతాము. ఈ 2 కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో జరుగుతాయి. ఒక వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఆ వ్యక్తిలో ఈ 2 కార్యాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ వ్యక్తి దేవుని శక్తిని పొందుకుంటారు. రెండవదిగా క్రీస్తు సాక్షిగా ఈ లోకంలో వాడబడతారు, క్రీస్తు వలె మార్చబడతారు, క్రీస్తు వలె వాడబడతారు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాక అతనిలో ఉన్న దైవిక శక్తిని ఇతరులు గుర్తించగలుగుతారు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు పొందుకునే శక్తి ఎటువంటిది అని అంటే, ఆ శక్తి సూపర్ న్యాచురల్ పవర్, ప్రకృతికి అతీతమైన శక్తి, అసాధారణమైన శక్తి, సృష్టిని శాసించేటువంటి శక్తి, భూమిని తలక్రిందులు చేసే శక్తి. అదే నా దేవుని శక్తి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఈ శక్తి ఎటువంటిది అని గనక మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి అభిషేకించబడినప్పుడు అట్టి అభిషేకం ద్వారా వేటిని పొందుకొనగలుగుతాము అని అంటే, యెషయా గ్రంథము 11:2 రాయబడి ఉంటుంది. ఒక వ్యక్తి
పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు, ఒక వ్యక్తి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి వేటిని పొందుకుంటాడు దేవుని యొద్ద నుండి అని అంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క వివేకమును, వివేచనను, తెలివిని, ఆలోచనను, బలమును, దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి ఆత్మీయ స్థితిని ఆ వ్యక్తి పొందుకొనగలుగుతాడు. ఇంకా కృప ప్రకారము అక్కడున్న ఆత్మ ఫలము 9 రకాలు: ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహము వంటి 9 రకాలైనటువంటి ఆత్మ ఫలాన్ని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తులు ఫలిస్తారు. ఇవన్నీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలు. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. ఆ శక్తి ఏమిటో తెలుసా? ఆ శక్తి మిమ్మల్ని క్రీస్తు వలె మారుస్తుంది. ఆ శక్తి మిమ్మల్ని క్రీస్తు సాక్షిగా ఈ లోకంలో వాడుకుంటుంది. క్రీస్తులో ఉన్న గుణ లక్షణాలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తుల్లో ఉంటాయి. క్రీస్తు వలె ప్రేమించగలగడం, క్రీస్తు వలె క్షమించడం, క్రీస్తు యొక్క సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవించడం, విశ్వాసపూర్ణులుగా, బహుధైర్యం కలిగిన వంటి వ్యక్తులుగా యేసుక్రీస్తు ఏ విధంగానైతే ఉన్నారో వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తుల్లో ఉంటాయి నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో నివసిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించేవి దేవుని యొక్క జ్ఞానము చేత మనం నడిపించబడతాం. వివేకం కలిగిన హృదయంతో మనము ఈ లోకంలో జీవించగలుగుతాం. వివేచించి ఆత్మ అనుగ్రహించబడుతుంది. వాక్యానుసారమైన తెలివి మనకు అనుగ్రహించబడుతుంది. ఆలోచన శక్తి, బలము దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుని ఎలాగూ భయభక్తులు కలిగి జీవించాలో పరిశుద్ధాత్మ ద్వారా మనము గ్రహించగలుగుతాము. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో చేసే కార్యాలు ఏమిటంటే, మనల్ని వాక్యానుసారమైన మార్గం నడిపిస్తారు. క్రీస్తు వలె మార్చుతాడు. ఎప్పుడు పరిశుద్ధంగా జీవించేలా ప్రోత్సహిస్తారు. పాపాన్ని అసహించుకునేలా చేస్తారు. జీవ మార్గాన్ని నడిపిస్తారు. ధైర్యపరుస్తారు, బలపరుస్తారు, ఆదరిస్తారు. సర్వ సత్యమైన మార్గంలో నడిపిస్తారు నా ప్రియ దేవుని బిడలారా. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తుల్లో కృపావరాలు ఉంటాయి. దేవుడు ఎవరికి వారి సామర్థ్యం చెప్పిన ఏ వరాన్ని అనుగ్రహిస్తారో అటువంటి వరాలతో వాళ్ళు నింపబడతారు. దేవుడు అనుగ్రహించే అధికారాలను వాళ్ళు గ్రహించగలుగుతారు. అంతేకాదు, ఇంకా చెప్పాలి అని అంటే క్రీస్తు వలె పరిపూర్ణులుగా మార్చబడతారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వ్యక్తులు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఏ కార్యాలైతే చేశారో, ఇంకా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాక యేసుక్రీస్తు వేటినైతే జయించాడో వాటన్నిటిని జయించగలుగుతారు. క్రీస్తు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలన్నా, దైవిక శక్తితో మనం ఈ లోకంలో నడిపించబడాలన్నా మనందరము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పొందుకునే శక్తి ఎటువంటిది? అసలు పరిశుద్ధాత్మ శక్తి ఎటువంటిది? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు ఆ వ్యక్తి ఎలా మార్చబడతాడు అని గనక ఆలోచన చేస్తే గతానికి ఉన్నటువంటి ప్రవర్తనకు భిన్నంగా మారిపోతాడు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి శక్తి ఏ విధంగా ఉంటుంది అని అంటే,
లోకాన్ని జయించే శక్తి, పాపాన్ని జయించే శక్తి, సాతాన్ని జయించే శక్తి. లోకానికి, మనుషులకు, ఈ లోక అధికారులకు, సాతానికి, లోక ఆశలకు, లోకానికి లోబడని దైవికమైన సూపర్ నేచురల్ పవర్ పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. ఈ లోకంలో లోకస్తులు ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారైతే లోకాన్ని జయించలేరు, పాపాన్ని జయించలేరు, సాతాన్ని అసలే జయించలేరు. ఈ లోకంలో ప్రతిదానికి ఆయా సమయాలలో లోబడిపోతూ ఉంటారు, శక్తిహీనులుగా ఉంటారు. ఇంకా చెప్పాలి అని అంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన ఎవరైనా సరే శక్తిహీనులే. వారి నీటి బాప్తిసం పొందినా సరే పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా, పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడకుండా, పరిశుద్ధాత్మ శక్తి ఏంటో తెలియకుండా జీవిస్తే నీ భక్తిలో శక్తి లేనట్లే. నువ్వు ఎంత ప్రయాసపడుతూ కన్నీరు కారుస్తున్నా పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోకపోతే నీ కన్నీరు నీకు శక్తినిస్తుందా? నీ ప్రార్థన నీకు శక్తినిస్తుందా? నీ భక్తిలో శక్తిని నువ్వు రుచి చూడగలుగుతావా? నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో శక్తివంతమైన కార్యాలు చూడలేవు. నువ్వు పరిపూర్ణుడిగా మార్చబడలేవు సహోదరి, సహోదరుడా. ఇంకా చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు 30వ సంవత్సరంలో బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా యోర్దాను నదిలో నీటి బాప్తిసం పొందారు. యేసుక్రీస్తు ప్రభువులో ఏ పాపం లేదు, ఆయన ఏ పాపము చేయలా. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడు, ఆయన దైవ కుమారుడు. అయితే ఆయన నీటి బాప్తిసం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ లోకంలో సమస్త మానవాళికి మాదిరిని చెప్పడానికి. అంటే పుట్టిన ప్రతి ఒక్కరూ నీటి బాప్తిసం పొందాలి. ఈ ఆజ్ఞకు యేసుక్రీస్తు ప్రభువు లోబడ్డారు అంతే, విధేయత చూపారు అంతే. మనకు మాదిరిని చూపడానికే సుమా. నీతి యావత్తు ఇది జరగనిమ్ము అని బాప్తిసం ఇచ్చి యోహానుతో యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం పొందబోయే ముందు అడగటం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యోర్దాను నదిలో నీటి బాప్తిసం పొందారో, నీటి బాప్తిసం పొంది ఆ యోర్దాను నదిలో నుండి బయటికి వస్తున్నప్పుడే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురపు ఆకారంలో, శరీరపు ఆకారంలో పావురం వలె యేసుక్రీస్తు మీదకు దిగివచ్చి రావడం జరిగింది. బలమైన పరిశుద్ధాత్మ అభిషేకముతో యేసుక్రీస్తుని నింపడం జరిగింది. ఎప్పుడైతే బాప్తిసం పొందాడో యేసయ్య, వెంటనే దేవుడు యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతో నింపారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆత్మపూర్ణుడైనట్లుగా కూడా వాక్యంలో చూస్తాము. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాక సాతాను చేత శోధించబడడానికి 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యానికి ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్ముడు కొనుక్కోనట్లుగా చూస్తాము. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాక సాతానుడితో పోరాడి జయించాడు నా యేసయ్య. పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకించబడ్డాక ఈ లోకంలో ఎదురైన ప్రతి అవమానాన్ని, నిందలను, దూషణలను, ప్రతి వ్యతిరేకతలను, పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని అన్నిటినీ జయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శక్తివంతమైన జీవితాన్ని జీవించారు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగారు. దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా మనం నెరవేర్చాలి అంటే మనకి సాధ్యం కాదు. దేవుని చిత్తం ఈ లోకంలో పరిపూర్ణం చేయాలి అని అంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకు కావాలి. అప్పుడే ఈ లోకంలో
దేవుని చిత్తానికి నీవు నేను సంపూర్ణంగా లోబడి సంపూర్ణంగా నెరవేర్చగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చబడేటప్పుడు సంపూర్ణం చేయాలంటే ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు, అవమానాలు, శ్రమలను, శోధనలు కూడా మనం వెళ్ళాలి. మరి వాటన్నిటిని తట్టుకోవాలి, నిలబడాలి. దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేయాలంటే నీ శక్తి సరిపోతుందా? కాబట్టి మన శక్తి ఏమాత్రము వేటిని జయించలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని చేత మనం అభిషేకించబడితే, పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడితే దేనినైనా ఈ లోకంలో మనం జయిస్తాం. ఏదైనా మన పాద ధూళిగా మారిపోవాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాక అనేక రకాల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మహిమ కార్యాలు చేశారు. చనిపోయిన వారిని సైతం లేపగలిగారు. పుట్టుకతో ఉన్నటువంటి రోగస్తులను స్వస్థపరిచారు. సిలువలో అంతటి శ్రమను భరించడానికి పరిశుద్ధాత్ముడే శక్తిని అనుగ్రహించాడు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు మరణించాక 3వ దినాన తిరిగి లేవడానికి గల కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు సమాధి గుండెను చీల్చుకొని బయటికి వచ్చారు. మరణాన్ని జయించింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. అందుకే ఒక చోట రాయబడి ఉంటుంది, క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ పరిశుద్ధాత్మ అని. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. క్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆత్మ ఈ లోకపు శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తియే. కాబట్టి యేసయ్య పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాక ఈ లోకంలో ఆయన చేయలేని కార్యాలు లేవు. ఆయనకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆయనకి ఎప్పుడు ఏది అసాధ్యం కాదు. కానీ ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి శరీరధారిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేనినైనా సాధ్యపరచవచ్చు, దేనినైనా సాధించవచ్చునని మనకి మాదిరి చూపారు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు మనము పొందుకునేటువంటి శక్తి ఏమిటి? పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తిని ఎలాగో మారుస్తుంది అని కనుక మనం ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే, పిరికి వారిని ధైర్యవంతులుగా మార్చే శక్తి, బలహీనులను బలాఢ్యులుగా మార్చే శక్తి, వెర్రి వారిని అజ్ఞానులను జ్ఞానులుగా మార్చే శక్తి, భూమిని తలక్రిందులు చేసేటువంటి శక్తి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తులను దయ్యాలు ఈజీగా గుర్తిస్తాయి నా ప్రియ దేవుని బిడ్డలారా. దయ్యాలు వణుకుతాయి, సాతాను వణికిపోతాడు. అభిషేకించబడిన వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, ఒక చోట ఉన్నప్పుడు ఆ చుట్టుప్రక్కలంతా కూడా, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దయ్యాలు, సాతాను సమూహాలు ఏమాత్రం అక్కడ ఆ ప్రదేశంలో నిలువజాలవు నా ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తి ఎక్కడుంటారో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వ్యక్తులు ఈజీగా అనేక మందిని దేవుని వైపు మళ్లించగలుగుతారు, రక్షణలోనికి నడిపించగలుగుతారు, క్రీస్తు మార్గంలో నడిపించగలుగుతారు, అనేకులను పరలోక రాజ్యంలో చేర్చగలుగుతారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, అభిషేకం ద్వారా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ నది, జీవనదిని గురించి రాయబడుతూ అక్కడ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తులు ఎక్కడుంటారో అక్కడ సమస్తము బ్రతుకుతారు అని. నరకానికి చేరువవుతున్నటువంటి వ్యక్తులను మనము బ్రతికించగలుగుతాము మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఇంకా చెప్పాలి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎటువంటిది? పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మన ద్వారా ఎంత శక్తివంతులుగా మనల్ని మారుస్తారు అని అంటే,
మనలో ఆత్మ రోషాన్ని, ఆత్మ పౌరుషాన్ని కలిగిస్తారు. ఆత్మ రోషము, పౌరుషం తెచ్చేటువంటి శక్తి పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి మనని ప్రార్థనా వీరులుగా మారుస్తుంది, విశ్వాస వీరులుగా మారుస్తుంది. ఈ లోకంలో ఎవరు చేయలేనివి, చేయజాలనివి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా చేయగలుగుతాము. అవే అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు. అసాధ్యాలను సాధ్యపరుస్తాము. దేనినైనా సృష్టించే శక్తి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తులకు సాధ్యమవుతుంది. సృష్టిని శాసించగలుగుతాం. యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఒక దినమెల్లా ఆగిపోయారు కదా. మోషే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం 2 పాయలైనది. ఏలియా, ఎలీషా ప్రవక్తలు అభిషక్తులుగా ఉండటం వలన వారు చనిపోయిన వారిని లేవగలిగారు. ఎలీషా చనిపోయి సమాధిలో పాతి పెట్టబడ్డాక కూడా ఆయన ఎముకల్లో జీవం ఉన్నట్లుగా, అభిషేకం ఇంకా జీవించి ఉన్నట్లుగా, ఆ ఎముకల్లో ఉన్నటువంటి జీవాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి చనిపోయిన వ్యక్తి తిరిగి జీవించినట్లుగా మనం పాత నిబంధనలు చూస్తాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటాం. ఏంటి ఆ శక్తి? ఈ విషయాల ఈ విధమైన మార్పులన్నీ మనలో జరుగుతాయి. ఇంకా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాళ్ళు కలిగి ఉండే శక్తి ఏమిటి? దేవుడు వాళ్ళని ఇంకా ఎంత శక్తివంతంగా మారుస్తారు అని అంటే, యేసు క్రీస్తుని గురించి ధైర్యంగా ఎక్కడైనా ఎవరి ముందైనా స్వార్థను ప్రకటించగలుగుతారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని సాక్ష్యం చెప్పగలుగుతారు, స్వార్థను ప్రకటించగలుగుతారు. ఎవరి ముందైనా ఎక్కడైనా సరే బహు ధైర్యంగా స్వార్థను ప్రకటించగలుగుతారు యేసుని గురించి. ఇంకా క్రీస్తు గురించి దేవుని చిత్తం నెరవేర్చబడే విషయంలో హతసాక్షులు అవ్వడానికైనా సరే సిద్ధపడగలుగుతారు, ఇష్టపడగలుగుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని గురించి ధైర్యంగా ప్రకటించే శక్తి పరిశుద్ధాత్మ శక్తి. క్రీస్తు కొరకు హతసాక్షులు అవ్వడానికైనా, మరణించడానికైనా ఇష్టపడేలా చేసే శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఇంకా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు వాళ్ళు కలిగి ఉన్న శక్తి ఏమిటో తెలుసా? ఇక్కడ నేను చెప్తుంది శక్తి అని అంటే అంగబలమో, బాహుబలమో, భుజబలమో, శరీర కండబలాన్ని గురించి కాదు, ఆత్మ బలము. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఆత్మకు సంబంధించింది. ఆత్మ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేనినైనా సాధించే ఆత్మ బలాన్ని, దేనినైనా సాధించే ఆత్మ ధైర్యాన్ని, స్థైర్యాన్ని దేవుడు మనలో ఉంచుతారు. ఇంకా శత్రువులను క్షమించే మనస్సు, శత్రువులను ప్రేమించే మనస్సు, శత్రువుల కొరకు ప్రార్థన చేసే మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తులు శత్రువులను ప్రేమించగలుగుతారు, శత్రువులను ఆ యొక్క కొరకు ప్రార్థన చేయగలుగుతారు, శత్రువులను క్షమించగలుగుతారు కూడా. యేసు వలె ప్రేమించగలుగుతారు, క్రీస్తు మనస్సును కలిగి ఉంటారు. ఇంకా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు వారు దేవునికి తప్ప దేనికి భయపడని వ్యక్తులుగా ఈ లోకంలో ఉంటారు. ఇంకా చెప్పాలి అని అంటే, దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో శ్రమలు పడటానికి ఆనందంగా వాటిని స్వీకరించగలుగుతారు. శ్రమలను బట్టి వారు అతిశయించేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఎందుకంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41-42 వచనాలు కనుక మనం చూస్తే, అక్కడ పేతురును కొంతమంది శిష్యులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదా అధికారులు పట్టుకొని వెళ్ళి కొట్టి పంపించి వేసినప్పుడు కూడా వారు తగిలిన గాయాలు, వారు కొట్టిన దెబ్బలు, వారు నిందించిన నిందలు, అవమానాలను శిష్యులు పట్టించుకోలేదట. వాటిని దులిపేసుకొని
ఆ రోజు నుండే ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుస్తూ సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు సాక్షులుగా వాడబడ్డారని రాయబడి ఉన్నది. అంతేకాదు అక్కడ రాయబడిన మాట, శిష్యులు అంటున్నారు, క్రీస్తు కొరకు శ్రమపడుట భాగ్యమని ఎంచుకొని ఆ దెబ్బలను కూడా పట్టించుకోకుండా క్రీస్తుని ప్రకటిస్తూ క్రీస్తు సాక్షులుగా ధైర్యంగా లోకంలో జీవించారు. ఈ రోజున ఇంకా పరిశుద్ధాత్మ శక్తి ఏంటి? పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు మనం పొందుకునే శక్తి ఎటువంటిది అని అంటే, పెంతెకొస్తు దినాన దిగి వచ్చిన పరిశుద్ధాత్మ గురించి, పెంతెకొస్తు పండుగ దినాన 120 మంది పొందుకున్న పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఎటువంటిదో ఈ రోజున కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించును గాక. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకుంటే అక్కడ జరిగినటువంటి కార్యాన్ని మనం చూస్తాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అని రాయబడి ఉన్నది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడి వచనాలు కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ స్పష్టంగా రాయబడినది, మేడగదిలో ఉన్నటువంటి 120 మంది మీదకి పెంతెకొస్తు దినాన దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ఎటువంటిది తెలుసా? అగ్ని అభిషేకము. పరిశుద్ధాత్ముడు అగ్ని వలె ఒక్కొక్కరిని తాకినట్లుగా, ఒక్కొక్కరిని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే అగ్ని వలె పరిశుద్ధాత్ముడు అక్కడున్న ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చినప్పుడు, అభిషేకించినప్పుడు వారు ఆత్మతో నింపబడిన వారై వారికి దేవుడు అనుగ్రహించిన వాక్శక్తి కొలది గట్టిగా, పెద్దగా, ధైర్యంగా మాట్లాడసాగారట. పెంతెకొస్తు దినాన ఆ మేడగది మీద ఉన్నటువంటి 120 మంది పొందుకున్న అభిషేకం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం. ఈ అంచె దినాలలో ప్రతి ఒక్కరిని దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించడానికి ఇష్టపడుతున్నారు. అగ్ని అభిషేకము మనకి ఇప్పుడు కావాలి. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె దిగి వచ్చినప్పుడు అక్కడ కూడి ఉన్నట్టు, అక్కడ ఎవరెవరినైతే తన ఆత్మ చేత అభిషేకించారో వాళ్ళందరూ కూడా శక్తివంతులయ్యారు. శక్తివంతంగా, ధైర్యంగా క్రీస్తుని ప్రకటించినట్లుగా అక్కడ చూస్తాము. ఆ 120 మందిలో ఒక వ్యక్తిని గురించి ఈరోజు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి పేతురు. యేసుక్రీస్తుకి ప్రధాన శిష్యుడిగా ఉన్నాడు. పేతురును గనక, అతని జీవితాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, అతను మొదట క్రీస్తుని ఎరగక ముందు జాలరిగా ఉన్నాడు. పామరుడుగా, పిరికివాడుగా, అజ్ఞానిగా, దుడుకుతనం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యేసయ్య పేతుని పేరు పెట్టి పిలవగానే వెంటనే లోబడి యేసు వెంబడి నడిచినటువంటి వ్యక్తి పేతురు. అయితే యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు పేతురు కలిసి నడిచినా కూడా పేతురులో ఎటువంటి మార్పు కనబడలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి నడిచాడు, వెంబడించాడు. అయినను తను ప్రారంభంలో ఎటువంటి అజ్ఞానిగా, దుడుకుతనంగా, పామరుడుగా, ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో తెలియనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పిరికివాడుగానే ఉన్నాడు. ఏమాత్రం మార్పు లేదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనలో కూడా అనేక మందిని దేవుని సన్నిధికి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యాన్ని బోధిస్తున్నాము, క్రైస్తవులు అని పిలువబడుతున్నాము. అయితే గతానికి మార్చబడ్డామని చెప్పుకుంటున్న మనకు ఏమైనా మార్పు మనలో కనిపిస్తుందా? పేతురు యేసును 3.5 సంవత్సరాలు వెంబడించిన
ఆయన భక్తిలో శక్తి లేదు, పిరికితనం పోలేదు, అజ్ఞానం పోలేదు, దుడుకుతనం కూడా పోలేదు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అనంటే యేసయ్యను సైనికులు పట్టుకుంటూ ఉన్నప్పుడు ఆవేశంగా మల్కు అనేటువంటి సైనికుడు చెవి నరికేశాడు. ఇంకా ఎంతటి పిరికివాడు అనంటే యేసయ్యని సైనికులు బంధించి పట్టుకొని వెళ్ళాక 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని పేతురు అబద్ధం ఆడినట్లుగా బైబిల్లో చూస్తాం. 3 వ్యక్తులు వచ్చి అడుగుతున్నారు పేతురుతో, నీవు కూడా యేసు శిష్యులు ఒకడు కదా, యేసును వెంబడించిన వ్యక్తుల్లో నీవు కూడా ఉన్నావు కదా అంటుంటే, చివరికి ఒక చిన్న పాప వచ్చి అడిగినా కూడా ఆ చిన్న పాపతో కూడా ధైర్యంగా సమాధానం చెప్పలేని పిరికివాడుగా ఉన్నాడు, అబద్ధికుడుగా ఉన్నాడు. భక్తి చేశాడు కానీ 3.5 సంవత్సరాలు శక్తి లేదు, క్రీస్తు సాక్షిగా వాడబడలేదు. అవును నేను యేసుతో ఉన్నాను అని చెప్తే ఏమవుతుంది, ఏమో తను కూడా ఏదైనా శిక్ష వేస్తారేమో, తను కూడా ఎవరైనా బాధిస్తారేమో, తను కూడా వెలేస్తారేమోనని భయపడిపోయాడు, అబద్ధం మాట్లాడాడు. కానీ యేసు నా దేవుడు, ఆయన దైవ కుమారుడని ఏమాత్రం ఒప్పుకోలేదు నా ప్రియ దేవుని బిడ్డ. అవకాశం వచ్చిన క్రీస్తు సాక్షిగా అప్పుడు ఉండలేకపోయాడు. అయితే ఎప్పుడైతే మేడగది మీద పరిశుద్ధాత్మ అగ్ని చేత పేతురు అభిషేకించబడ్డాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని పేతురు మీదకి వచ్చిందో, దిగి వచ్చిందో, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె పేతురు మీదకి ఎప్పుడైతే దిగి వచ్చారో, పేతురు పరిశుద్ధాత్మ అగ్ని చేత ఎప్పుడైతే అభిషేకించబడ్డారో ఆ క్షణమే అందరి ఎదుట ధైర్యంగా యేసే నిజమైన దేవుడు, మీరు సిలువ వేసినటువంటి ఆ యేసే నిజ దేవుడు, ఆయన నామంలో బాప్తిసం పొందండి, ఆయన నామంలోనే రక్షణ కలుగుతుంది, ఆయన నామంలోనే ప్రార్థన చేయాలి, ఆయన నామంలోనే స్వస్థత కలుగుతుంది, ఆయనే దైవ కుమారుడు, ఆయనే నిజ దేవుడు అని ఆ క్షణము నుండి ఎవరి ముందైనా ఎక్కడైనా ధైర్యంగా సువార్తను ప్రకటించారు. మేము క్రీస్తు సాక్షులము, మేము దేవుని మాటకే లోబడే వాళ్ళము, మనుషుల మాటకు లోబడే వాళ్ళము కాదు అంటూ ధైర్యంగా అభిషేకించబడ్డాకే పేతురు క్రీస్తు సాక్షిగా వాడబడ్డాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. అపోస్తల కార్యములు 2, 3, 4 అధ్యాయాల్లో చూస్తే పేతురు గురించిన అట్టి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాక ఆయన కనపరిచిన ధైర్యము, భక్తి, వాక్శక్తి, ఆయన జ్ఞానం గురించి రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారో ఆ క్షణం నుండి ధైర్యంగా క్రీస్తును దేవునిగా ప్రకటించడం ప్రారంభించాడు. నేను క్రీస్తు సాక్షిని అని చెప్పాడు. అంతేకాదు ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించబడ్డాడో పేతురు యొక్క హృదయం కూడా అగ్నిలాగా మండుతూ ఉన్నది. అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా మారిపోయాడు, మండుచు ప్రకాశించు దీపముగా మారిపోయాడు, అగ్ని జ్వాలలాగా మారిపోయాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. తాను పొందుకున్న అగ్ని అభిషేకము ద్వారా పేతురే ఒక అగ్ని జ్వాలలాగా వాడబడ్డాడు లోకంలో. పేతురు అభిషేకించబడ్డాక ఎక్కడ ప్రసంగించినా అక్కడ ఒకసారి 3000 మంది, మరొకసారి 5000 మంది వెంటనే యేసును నిజరక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిసం పొందినట్లుగా అపోస్తల కార్యంలో మనం చూస్తాము. పేతురు అభిషేకించబడ్డాక ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ భూమి తలక్రిందలైపోయిందంతే, భూమి కంపించింది అంతే. అధికారుల ముందు, గనుల ముందు కూడా యేసే నిజమైన దేవుడు, నేను క్రీస్తు సాక్షిని అంటూ తను ఎంతగానో సాక్షిగా వాడబడ్డాడు. పేతురు ఎక్కడుంటే అక్కడ గొప్ప కార్యాలు జరిగాయి. చనిపోయిన వాళ్ళ సైతము లేపగలిగాడు, స్వస్థతలు జరిగాయి, దయ్యాలు వదిలి వెళ్ళిపోయాయి. యేసుక్రీస్తు లోకంలో అభిషేకించబడ్డాక ఏ కార్యాలు చేశారో ఆ
కార్యాలన్నీ పేతురు భక్తుడు కూడా అభిషేకించబడ్డాక చేశాడు. అంతకుముందు యేసును వెంబడించిన, ఏదో భక్తి చేస్తున్నామని నామకార్థమైన భక్తిని కొనసాగించిన శక్తి లేదు, మార్పు లేదు. భక్తిహీనుడుగా ఉన్నాడు. పామరుడుగా, పిరికివాడుగా, అబద్ధికుడుగా, అజ్ఞానిగా, దుడుకు పేతురుగా అనిపించుకున్నాడు. ఎప్పుడైతే పేతురు మేడగది మీద పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించబడ్డాడు, అగ్ని వలె మారి ఒక అగ్ని జ్వాలలాగా ఎక్కడెక్కడికి వెళ్ళాడో అక్కడ అనేక ఆత్మలను రక్షించాడు, అనేక గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. క్రీస్తు సాక్షిగా వాడబడ్డారు. చూసిన వాళ్ళంతా అన్నారు, ఇతను ఒకప్పుడు యేసు ఎవరో తెలియదని అబద్ధమాడిన వ్యక్తి కదా, ఇతను ఆవేశపరుడు కదా, ఇతను పిరికివాడు కదా, ఇతని చదువు లేదు కదా, పామరుడు కదా, ఇతను కలిగిన వాక్శక్తి ఎక్కడిది, ఇతను ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఇతనుకున్న జ్ఞానం ఎక్కడి నుండి లభించింది, ఇంత చక్కగా ఎలాగూ ప్రకటించగలుగుతున్నాడు, ఏ భయము పిరికితనము లేకుండా యేసే నిజమైన దేవుడు అంటూ గట్టిగా ప్రసంగిస్తున్నాడే, ఇతనికి ఇదంతా ఎలా సాధ్యమైందని ఆయన బోధిస్తున్నప్పుడు విన్నటువంటి గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపడ్డారు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు ఇతరులు మనలో క్రీస్తును చూస్తారు, ఇతరులు మనలోని దైవిక శక్తిని చూస్తారు, ఇతరులు మనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను చూస్తారు, ఇతరులు శత్రులు కూడా మనల్ని చూసి భయపడతారు. నా ప్రియ దేవుని బిడలారా, నిన్ను బట్టి సాతాను భయపడాలంటే, నిన్ను బట్టి దయ్యాలు వనకాలి అని అంటే, నిన్ను బట్టి మనుషులు భయపడాలి అని అంటే, నిన్ను బట్టి అనేకులు క్రీస్తులోనికి రావాలి అని అంటే, నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదము కలగాలి అని అంటే, నీ ద్వారా అనేకులు బ్రతకాలి అని అంటే, నీ ద్వారా దేవుడు అనేక కార్యాలు చేయాలి అని అంటే, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకముతో నువ్వు మార్చబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మను ఉచిత వరాన్ని నువ్వు దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. శక్తి లేని భక్తి ఎంతకాలం చేస్తావు? దేవుని కార్యాలు చేయలేని భక్తి ఎంతకాలం చేస్తావు? ఎవరితోనైనా సువార్త చెప్తే ఎక్కడ శ్రమ వస్తుందో, ఎక్కడ అవమానం వస్తుందని ఎంతకాలం ఒంటరిగా మోగబోయిన స్వరముతో ఉంటావు? ఎంతకాలము క్రీస్తు కొరకు శ్రమపడని వ్యక్తిగా ఉంటావు? ఎంతకాలము శక్తిహీనురాలుగా, బలహీనురాలుగా, ఓడిపోయిన దానిలాగా ఉంటావు? క్రైస్తవుడు ఓడిపోయేవాడు కాదు, క్రైస్తవుడు జయించేవాడు, క్రైస్తవుడు భయపడేవాడు కాదు, క్రైస్తవుడు ధైర్యంగా దేనినైనా ఎదురాడేవాడు. క్రీస్తుని గురించి ప్రకటించడానికి ఎంత భాగ్యం ఉండాలి. ఆయన ఎవరు? మాట్లాడని దేవుడా, ప్రార్థన ఆలకించని దేవుడా? కానే కాదు, నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, నా దేవుడు కన్నీరు తుడిచే దేవుడు, నా దేవుడు స్వస్థపరచు దేవుడు, నా దేవుడు బలపరిచే దేవుడు. నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన వలె గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరు చేయాలని ఆశపడే దేవుడు. నా దేవుడు ఎవరో తెలుసా? బలహీనులను బలాఢ్యులుగా మార్చే దేవుడు, అజ్ఞానులను జ్ఞానులుగా మార్చే దేవుడు, పిరికి వారిని ధైర్యపరిచేటువంటి దేవుడు. ఈ లోకం ఎన్నిక చేయని వారినైనా సరే ఆయన తన ఆత్మతో అభిషేకించుకొని భూమిని తలక్రిందులు చేసేటువంటి శక్తితో నింపే దేవుడు నా దేవుడు. అటువంటి యేసు క్రీస్తును అంగీకరించకుండా ఉంటున్నాం, అటువంటి యేసు క్రీస్తున నీ హృదయంలో విశ్వసించకుండా, ఇంకా బాప్తిస్మ అనుభవం లేకుండా, మారు మనసు లేకుండా జీవిస్తున్నావు. ఆ యేసు యొక్క ఆత్మతోనే నువ్వు ఇంకా అభిషేకించబడకుండా నిర్లక్ష్యం చేస్తున్నావు. కాబట్టి ఈ మాటను వింటున్న నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, రక్షణ లేకపోతే రక్షణలోనికి రా. ఉచితంగా దేవుడు అనుగ్రహించే రక్షణను ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు? ఇంకా లోక సంబంధిగా ఎంతకాలం జీవిస్తావు? రా, దేవుని సంబంధిగా మార్చబడు, ధైర్యంగా ఈ లోకంలో జీవించు. దేనినైనా సాధిస్తావు క్రీస్తు బిడ్డగా నీవు ఉంటే. ఇంకా
ప్రతి ఒక్కరి అంచె దినాలలో పెంతుకొస్తు రోజున దిగివచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, అగ్ని అభిషేకాన్ని, అభిషేకం యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు అంచె దినాలలో మండాలి దేవుని కొరకు. ప్రతి ఒక్కరు ఆత్మల భారాన్ని కలిగి ఉండాలి. అభిషేకించబడినామని చెప్పుకుంటూ, ఆత్మ చేత నడిపించబడుతున్నామని చెప్పుకుంటున్న అనేకులు ఆత్మల భారం లేకుండా జీవిస్తున్నారు, ఆత్మ రోషం లేకుండా జీవిస్తున్నారు, పిరికి వారిగా జీవిస్తున్నారు, సువార్తను ధైర్యంగా ప్రకటించలేని దుస్థితిలో ఉంటున్నారు, క్రీస్తు వలె ప్రేమను పంచలేని దుస్థితిలో ఉంటున్నారు, కపటముతో మచ్చరముతో జీవిస్తూ ఉన్నారు. ఇది కాదు, దీనికి కాదు దేవుడిని అభిషేకించుకుంది, దీనికోసం కాదు. దేవుడు తన ఆత్మ రూపంలో నీలో ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు అభిషేకించుకుంటాడో తెలుసా? ఆ వ్యక్తిని క్రీస్తు పోలికలోనికి మార్చడానికి, ఆ వ్యక్తిని ఈ లోకంలో శక్తివంతుడిగా మార్చడానికి. రెండో ప్రాముఖ్యమైన విషయం, దేవుడు నిన్ను అభిషేకించుకున్నది ఎందుకో తెలుసా? దేవుడు ఆత్మరూపంలో నీలో నివసిస్తుంది ఎందుకో తెలుసా? నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, అనేకులను క్రీస్తు ఎదుకు నడిపించడానికి, అనేకుల ఆత్మను రక్షించడానికి దేవుడు నిన్ను అభిషేకించుకున్నది. ఊరికినే కాదు, దేవుడు ఆత్మరూపంలో నీలో నివసిస్తున్నది. నీ కోసం మాత్రమే కాదు, ఇతరుల కొరకు దేవుడిని అభిషేకించుకున్నాడు. పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి అభిషేకించబడ్డాడు అని అంటే ఇతరుల కొరకు పాటుపడాలి, దేవునికి అప్పగించిన పని విషయంలో బాధ్యతగా ఉండాలి, దేవునికి అప్పగించిన వ్యక్తుల విషయంలో భారం కలిగి ఉండాలి. బంధించబడినటువంటి స్థితిలో ఉన్న వారిని నువ్వు విడిపించాలి. నా ప్రియ దేవుని బిడ్డ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీకు సాధ్యమే. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారు, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతున్న వారికి ఈ లోకంలో సమస్తము సాధ్యమే. అన్నిటినీ జయిస్తారు, ఓడిపోరు. భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను చూసి లోకం భయపడుతుంది, ఈ సత్యాన్ని గ్రహించు. నువ్వు భయపడకు దేనికి. ఒక వ్యక్తి కుటుంబంలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఉన్నారు అని అంటే ఆ వ్యక్తి కుటుంబాన్ని మొత్తాన్ని క్రీస్తు చెంతకు నడిపించాలి. ఆ వ్యక్తి వల్ల ప్రతి ఒక్కరు అభిషేకించబడాలని దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అగ్ని చేత రగిలించబడుతున్న వ్యక్తి ఇంట్లో ఉంటే, ఒక కుటుంబంలో ఉంటే, ఆ కుటుంబస్తులందరూ కూడా ఆ అగ్ని జ్వాలకు వారిలో ఉన్న పాపాలు, కల్మషమంతా కూడా తొలగిపోతాయి. నీలో ఉన్న అభిషేకము నీ కుటుంబాన్ని మారుస్తుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కుటుంబం కూడా శక్తివంతంగా మార్చబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి అంచె దినాలలో మేడ గది మీద పెంతుకొస్తు రోజున వారు అనుభవించిన అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని అనుభవాన్ని ఈ రోజున మనలో ప్రతి ఒక్కరు అనుభవించాలి. అగ్ని జ్వాలలాగా మారాలి. మన హృదయాలు మండాలి ఆత్మల కొరకు. క్రీస్తు రెండవ రాకడ బహు సమీపంగా ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు నువ్వు గ్రహించినట్లయితే, నీ ఆత్మీయ స్థితిని కనుక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు గమనించగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు రోషంగా ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. అదే రోషాన్ని నీవు నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. సమయం సమీపించున్నది. క్రీస్తు రెండవ రాకడలో, రహస్య రాకడలో సంఘంతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా కొనిపోబడతాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు, సంఘం ఉండదు. మరి క్రీస్తు రెండవ రాకడలో, రహస్య రాకడలోనే సంఘంతో పాటు నువ్వు ఎత్తబడాలి అని అంటే, ఈ లోకంలో నువ్వు బ్రతుకుండంగానే క్రీస్తు రాకడలోపే మారు మనసు పొందాలి, యేసును నిజరక్షకునిగా అంగీకరించాలి. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. నీటి బాప్తిస్వం పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించడని యేసయ్యే మాట్లాడి ఉన్నారు. ఎందుకంటే నీటి బాప్తిస్వం ద్వారానే దేన్ని సాధించలేవు. నువ్వు క్రీస్తు వారసుడుగా, క్రీస్తు రక్తంలో కడుగుబడిన వ్యక్తిగా, పరలోక రాజ్య పౌరుడుగా మార్చబడతావు. అయితే పరలోకానికి చేర్చబడాలంటే ఈ లోకంలో మనం ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కొని జయించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఈ విధమైన పోరాటాలు నువ్వు జయాన్ని పొందుకోవాలి. పరలోక రాజ్యంలో చేర్చబడే వరకు దేవునిలో నిలిచి ఉండాలన్నా, శక్తివంతుడిగా ఈ లోకంలో జీవించాలన్నా
క్రీస్తు సాక్షిగా వాడబడాలన్నా, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలన్నా నీకు పరిశుద్ధాత్మ అభిషేకము ఖచ్చితంగా కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నటువంటి భక్తులు ఈ లోకములు ఎంతగానో మండారు. వాళ్ళ హృదయాలు మండాయి. పేతురు ఇంకా శిష్యులు పరిశుద్ధాత్మ అభిషేకం పొందకముందు యేసుతో నడిచిన నామకార్థమైన భక్తే, శక్తి లేదు. భక్తి చేశారని అందరూ అనుకున్నారు. ఆహా, యేసయ్యతోనే ఉన్నారు కదా అనుకున్నారు. ఎలీషాతో గెహజీ ఉన్నాడు, కానీ ఏమన్నా భక్తి నేర్చుకున్నాడా? యేసయ్యతో 3.5 సంవత్సరాలు కలిసి శిష్యులు నడిచారు, ఏమన్నా భక్తిలో శక్తి ఉన్నదా? యేసును పట్టుకోగానే ఎటోలట్టు పారిపోయారు. మరలా అంతకుముందు చేసిన పనులు కొనసాగించారు. యేసు ఎవరో తెలియదని మాట్లాడారు కొందరు. క్రీస్తు కొరకు ఎవరు నిలబడలేదు. ఆ సందర్భంలో యేసయ్యను ఒంటరి వాణ్ణి చేశారు. అయితే యేసు క్రీస్తు ప్రభువును అందరి విడిచి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం యేసయ్యలో ఉన్నారు. యేసయ్యకు తోడుగా ఉన్నారు. యేసయ్య అన్నిటిని జయించడానికి శక్తినిచ్చారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వలె, పేతురు వలె ఈ అంచె దినాల్లో మనము కూడా అగ్ని జ్వాలలాగా మారాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ప్రతి ఒక్కరు నీటి బాప్తిసం పొందాలి. ఇవి ఆజ్ఞలు. వీటికి లోబడితేనే, ఈ 2 ఆజ్ఞలు నువ్వు విధేయత చూపితేనే, నువ్వు బ్రతికుండగానే విధేయత చూపాలి. విధేయత చూపితేనే పరలోక రాజ్యంలో చేర్చబడతావు. అవిధేయత చూపితే నిత్య నరకాగ్నికి త్రోసివేయబడతావు. ఈ లోకంలోనే అనుకోకు, చనిపోయాక నిత్య నరకము నిత్య జీవము ఉన్నాయి. నరకము పరలోకమున్నాయి. చనిపోయాక నీటి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉంటే నువ్వు పరలోక రాజ్యాన్ని చేర్చబడతావు. నువ్వు చనిపోయేలోపు బ్రతికున్నప్పుడే నీతి బాప్తిసం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోకుండా చనిపోతే నీవు ఖచ్చితంగా నరకాగ్నికి త్రోసివేయబడతావు. ఆ నిత్య నరకాగ్ని అంటే ఇక్కడలాగా 70, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మాత్రం ఉండటం కాదు. యుగ యుగాలు నరకయాతన ఉంటుంది. నీకు యుగ యుగాలు నరకయాతన పడాలని ఉంటే దేవుణ్ణి అంగీకరించడానికి నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు. లేదు, ఇక్కడ శ్రమలైనా జయిస్తాను, శక్తివంతంగా క్రీస్తు వలె జీవిస్తాను, క్రీస్తుని ప్రకటిస్తాను, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, నాకు ఆ పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి నాకు కావాలి, దేవుని శక్తితో నేను ఈ లోకంలో జీవించాలి అని కనుక నువ్వు నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు మారు మనసు, రక్షణ, బాప్తిస్మ అనుభవం లేకపోతే ఈరోజే నిర్ణయం తీసుకో. ఈరోజే దేవుణ్ణి యేసయ్యని హృదయంలోనికి స్వీకరించు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడానికి మేడగది మీద 120 మంది ఏక మనస్సుతో, పట్టుదలతో, ఆసక్తితో, ఎడతెగక విశ్వాసముతో, విధేయతతో ప్రార్థించి పొందుకున్న రీతిగా నీవు కూడా ఈ రోజు నుంచి ప్రార్థనలో మొరపెట్టు. దేవునికి ఆసక్తితో విజ్ఞాపన ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ప్రార్థన చేయి, ఏక మనస్సుతో ప్రార్థన చేయి, విశ్వాసముతో ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఈ లోకంలో అనేక ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఏమనో తెలుసా? నాకు ఈ ఉద్యోగం రావాలి, ప్రమోషన్స్ కావాలి, ట్రాన్స్ఫర్స్ కావాలి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు జరగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలి, గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించాలి అని భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు పాస్టర్స్ దగ్గరికి ప్రార్థన చేయడానికి ప్రేయర్ రిక్వెస్ట్లు తీసుకొస్తున్నారు. కానీ నా పిల్లలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి, నేను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి, ఆత్మ సంబంధమైనటువంటి వరాల కొరకు నా గురించి ప్రార్థన చేయనని ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొస్తున్నారా? మాటలు వింటున్న మీరు భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదట పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మన వెంట పరుగులు తీస్తాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడో దావీదు వెంట ఆశీర్వాదాలు పరుగులు తీసాయి. అందుకే అంటాడు 23వ కీర్తనలో, నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించావు, అప్పటి నుండి నా గిన్నె నిండి పొర్లి పారుతుంది. కృపాక్షేమములు నా వెంట వస్తూ ఉన్నాయి. కృపాక్షేమములు నీ వెంట పరుగులెత్తాలంటే,
భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించాలి అని అంటే, ఈ లోకంలో అందరికంటే నువ్వు హెచ్చింపగలిగినటువంటి వ్యక్తిగా, ఘనపరచదగినటువంటి వ్యక్తిగా, బలవంతుడుగా, శక్తివంతురాలుగా నువ్వు మార్చబడాలంటే, నీవు నీ కుటుంబము అన్ని విషయాల్లో ఫలించాలి, ఆశీర్వదించబడాలి అని అంటే, మొట్టమొదట నీవు ప్రాకులాడాల్సింది, ప్రయాసపడాల్సింది ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు. వాటి కొరకు నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఉద్యోగం కావాలని కన్నీరు కారుస్తున్నారు, పెళ్ళిళ్ళు కావాలని కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. గొప్ప స్థితిలోకి రావాలి అని ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఇదేనా భక్తి? ఇదేనా భక్తిలో ఉన్న శక్తి? ఇదేనా దేవుని ఆత్మీయులు చేయాల్సిన ప్రార్థన? మనం ఎప్పుడు ఆత్మతో నింపబడాలని, ఆత్మ పూర్ణముగా జీవించాలని, ఆత్మ వరాలతో నింపబడాలని, దేవుని అధికారం కలిగి జీవించాలని మనం దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసేటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి. పైనున్న వాటిని వెతికినప్పుడు భూ సంబంధమైనవన్నీ కూడా మన వెంట పరుగులు తీస్తాయి. నీవు ఇంకా ఆశీర్వదించబడకపోవటానికి నీలో అభిషేకం లేదు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారికి ఏ ఆశీర్వాదాలు రావు. అందుకే 3వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు అంటున్నాడు, ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాలు వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. ఆత్మలో వర్ధిల్లే కొలది అన్ని విషయాలు మనం వర్ధిల్లుతాము ఖచ్చితంగా. అందుకని ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, ఇంకా పరిశుద్ధాత్మన వరాన్ని ఎరగకుండా, దాని గురించి పూర్తి అవగాహన లేకుండా ఆ విషయమే నిర్లక్ష్యం చేస్తున్నామేమో. పరిశుద్ధాత్మ వరం కొరకు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయి. దాని గురించి ప్రార్థిస్తే నిత్యంగా అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంచి దినాల్లో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తానని కూడా వాగ్దానం చేశారు. కాబట్టి ఆయన వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి చేయి. మారు మనసు నీటి బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఈ మాటలు మాట్లాడడానికి గల కారణం, దేవుడు వింటున్న మీ అందరినీ పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎవరివైనా సరే, ఎటువంటి బలహీనుడైనా సరే, నిన్నెవరు ఎన్నిక చేసినా ఎన్నిక చేయకపోయినా, నీ స్థితి ఏదైనా, నీ కులగోత్రాలు ఏమైనా, దేవునితో మాట్లాడుతున్నాడు. అవేమీ చూడరు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తన శక్తితో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆ అభిషేకాన్ని పొందుకున్న వారు దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ద్వారా క్రీస్తు సాక్షులుగా ఈ లోకంలో వాడబడతారు. ఇతరులు దైవిక శక్తిని మనలో గ్రహించగలుగుతారు, ఇతరులు క్రీస్తుని మనలో చూడగలుగుతారు. ఈ 2 కార్యాలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారిలో ఖచ్చితంగా జరుగుతాయి. ఒకవేళ నీలో ఇతరులు దేవుని శక్తిని చూడలేకపోతున్నారా? నీలో ఇతరులు క్రీస్తుని చూడలేకపోతున్నారా? నీలో గతానికి ఇప్పటికి మార్పు చూడలేకపోతున్నారా? నీలో ఆ మార్పు లేదా అని అంటే నువ్వు ఆత్మీయ గురుడితనంలో ఉన్నావు. నీ ఆత్మ చల్లారిపోయింది. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామన్న సత్యాన్ని గ్రహించు. బాప్తిస్మ ఇచ్చే యోహాను మండుచు ప్రకాశించు దీపం వలె లోకంలో క్రీస్తు సాక్షిగా వాడబడ్డారు. స్టెఫను క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యేలా మండాడు ఈ లోకంలో. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్టెఫను జ్ఞానముతో, బలముతో, కృపతో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప వారు వాదించాలని వచ్చారు, కానీ ఎవరు వాదించలేకపోయారట. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తులను ఎవరు వాదించలేరు. ఈ లోక జ్ఞానము సరిపోదు అభిషక్తులతో మాట్లాడటానికి, వాళ్ళని ఎదిరించడానికి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తులు ప్రకటించినా, ప్రార్థించినా, స్తుతించినా గొప్ప కార్యాలు జరుగుతాయి. అసాధ్యాలు పరచబడతాయి. పౌలు కూడా ఈ లోకంలో గతంలో లోక జ్ఞానంతో విర్రవీగి గర్విష్ఠుడిగా దేవుని వెళ్ళ హింసించినప్పుడు కఠినుడిగా ఉన్నాడు. అంతటి కఠినాత్ముడు దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాక దేవుని ప్రేమను చాటి చెప్పాడు. దేవుని ప్రేమ గురించే ప్రకటించాడు. శిలువ త్యాగము, శిలువలో ఉన్న ప్రేమను గురించే ఎక్కువగా సువార్త ప్రకటించినట్టుగా చూస్తాం. కఠినుడు ప్రేమ కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. మరి మాటలు వింటున్నా నీవు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డానంటున్నావుగా, నీలో ఇతరుల పట్ల ప్రేమ ఉన్నదా? నువ్వు క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచగలుగుతున్నావా? క్రీస్తు వలె క్షమా హృదయం నీలో ఉన్నదా? క్రీస్తు వలె కనికరము, జాలి కలిగిన హృదయం నీకు ఉన్నదా? క్రీస్తు పోలికలోకి మార్చబడడం అని అంటే ఏమిటి అని అంటే,
క్రీస్తు మనస్సును మనం కలిగి ఉండటమే. ఇతరులు క్రీస్తు మనస్సును మనలో చూడాలి. కాబట్టి పేతురు వలె, యేసుక్రీస్తు ప్రభు వలె, బాప్తిస్మం ఇచ్చి యోహాను, స్టెఫను, పౌలు వలె ఈ లోకంలో శక్తివంతంగా అగ్నిజ్వాలలాగా వాడబడాలి అనంటే, క్రీస్తు సాక్షిగా మలచబడాలి అనంటే, ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించేటువంటి ఉచిత వరమైనటువంటి పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. విధేయత, ఆసక్తి కలిగినటువంటి వారిని దేవుడు తన ఆత్మతో అభిషేకించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కోట్లు డబ్బులు పెట్టో ఏదే భక్తుల దగ్గరకు అభిషక్తులకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడానికి పరుగులు తీయొద్దు. నీకై నీవే ఒంటరిగా నీ గదిలో కన్నీటితో ప్రార్థన చెయ్యి. ఏక మనసుతో, ఆసక్తితో, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన చాలు, నీ ఆసక్తి చాలు, నువ్వు చూపుతున్న విధేయత చాలు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తన ఆత్మతో నింపడానికి, దేవుడు నిన్ను అభిషేకించడానికి ఈ ప్రార్థన చాలు. ఎవరెవరు ప్రార్థనో, ఎవరెవరి దగ్గరకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడానికి నువ్వు పరుగులు తీయొద్దు. ఆ ప్రయాస వ్యర్థమే. దేవుడే పరిశుద్ధాత్మతో అభిషేకించాలి. దేవుడే పరిశుద్ధాత్మని వరాన్ని అనుగ్రహించాలి. దేవునితో నీ వ్యక్తిగతమైన సంబంధాన్ని కొనసాగించు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారలారా, ఈ లోకంలో ఆత్మల భారం కలిగి దేవుని చిత్తాన్ని పరిపూర్ణముగా నెరవేర్చడానికి ప్రయాసపడదాం. అట్టి కృప, అట్టి పరిశుద్ధాత్మ శక్తి వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. రక్షణ లేని వారికి దేవుడు రక్షణలోనికి నడిపించునుగాక. నీటి బాప్తిస్తాన్ని వాయిదా వేస్తున్న వారు త్వరగా నీటి బాప్తిస్తం పొందినట్టుగా పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని మార్చునుగాక. మీరు కలిగి ఉన్న సందేహాలను దేవుడు తీర్చునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతున్న వాళ్ళందరినీ దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో మిమ్మల్ని నింపునుగాక. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో మీరు నింపబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనాలు తండ్రి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మాలో మీ ఆత్మ రోషాన్ని పెంచినందుకు వందనాలు. నా తండ్రి, రక్షణ లేకుండా, బాప్తిస్మ అనుభవం లేకుండా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చండి అయ్యా తండ్రి. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎందరో ఆసక్తితో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు తండ్రి. అటువంటి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత వారిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, సహాయం దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించుకొని క్రీస్తు సాక్షులుగా ఈ లోకంలో బలంగా వాడుకొనుగాక. సమస్త మహిమగంత ప్రభావం యేసుకే చెల్లిస్తూ, యేసు నామానికే చెల్లిస్తూ, యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింపచ్చేనుగాక. ఆత్మలో మీరందరూ కూడా వర్ధిల్లుదురుగాక. యేసునామములో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.